నదిని శాపం. కప్పుడు పచ్చని అడవుల మధ్య ప్రశాంతంగా ప్రవహించే ఒక పవిత్ర నది ఒడ్డున ధీరజ్ అనే యువకుడు నివసించేవాడు. అతను తన బాణవిద్యలో చాలా నైపుణ్యం కలవాడు, కాని అప్పుడప్పుడు కొంచెం అహంకారంగా ప్రవర్తించేవాడు. ఒకరోజు ధీరజ్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి నదిలో ఆడుకుంటున్న చిన్న చేపలను లక్ష్యంగా చేసుకున్నాడు. అతను వాటిని పట్టుకోవాలనే ఉద్దేశ్యం లేకపోయినా తన బాణాలు వాటికి చాలా దగ్గరగా వెళ్లేలా చేశాడు, వాటిని భయపెట్టాడు. అకస్మాత్తుగా నదిలో నుండి ఒక మెరిసే కాంతి ఉద్భవించింది. ఆ కాంతి నుండి నది దేవత నదిని ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో కోపం, దుఃఖం స్పష్టంగా కనిపించాయి. ధీరజ్ ఆమె గంభీరమైన స్వరంతో పలికింది, నీ అహంకారం నది పవిత్రతను భంగపరిచింది. ఈ రోజు నుండి నీ బాణాలు అహంకారంతో సంధించినట్లయితే అవి ఎప్పటికీ తమ లక్ష్యాన్ని చేరలేవు. ఇది నీకు నా శాపం. శాపం విన్న ధీరజ్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. నదిని అదృశ్యమవగానే అతను తన విల్లును తీసుకుని మళ్లీ ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా అతని బాణాలు లక్ష్యాన్ని చేరలేకపోయాయి. అవి గాలిలో తప్పుదారిపట్టాయి. ధీరజ్ చాలా నిరాశ చెందాడు. అతను తన తప్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. నది ఒడ్డున కూర్చుని అతను నదిని, అందులోని జీవులను ఎలా అగౌరవపరిచాడో గుర్తుచేసుకున్నాడు. రోజులు గడిచాయి. ధీరజ్ నదిని శుభ్రం చేయడం, అందులోని జీవులకు సహాయం చేయడం ప్రారంభించాడు. అతను నదిలో చిక్కుకున్న చెత్తను తొలగించాడు, అలసిపోయిన పక్షులకు నీరు అందించాడు. ఒక సాయంత్రం ధీరజ్ నది ఒడ్డున కూర్చుని ఉండగా ఒక చిన్న చేప నీటిలో చిక్కుకుపోయింది. ధీరజ్ వెంటనే దానిని సురక్షితంగా నీటిలోకి తిరిగి విడిచిపెట్టాడు, ఎటువంటి అహంకారం లేకుండా కేవలం దయతో. అప్పుడు నదిని మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో ఇప్పుడు శాంతం, చిరునవ్వు ఉన్నాయి. ధీరజ్, ఆమె పలికింది, నీ హృదయం మారింది. నీ బాణాలు ఇప్పుడు దయతో, గౌరవంతో సంధిస్తే అవి తమ లక్ష్యాన్ని చేరుకుంటాయి. ధీరజ్ కృతజ్ఞతతో తలవంచాడు. ఆ రోజు నుండి అతను తన విల్లును కేవలం మంచికోసం, ప్రకృతిని రక్షించడానికి మాత్రమే ఉపయోగించాడు. అతను నదికి, దాని జీవులకు నిజమైన సంరక్షకుడిగా మారాడు.